హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ అప్లికేషన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు జెడ్ బజార్ అని టైప్ చేయండి. సో ఇక్కడ జెడ్ పెన్ వచ్చింది. ఈ యాప్ కాదు ఫ్రెండ్స్, మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ జెడ్ బజార్ షాప్ ఎర్న్ అండ్ స్మైల్ అని ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇక పాత యూజర్స్ అయితే ఇక్కడ మీ మొబైల్ నంబరు, అది యూజర్ ఐడి, ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేసి జాయిన్ కావచ్చు. కొత్త వాళ్ళు అయితే ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన ఇక్కడ మీ మెయిల్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఈ టీపిన్ అనేది 4 నంబర్స్ పెట్టుకోవాలి. ఏవైనా 4455 నేను పెట్టాను. ఈ పాస్వర్డ్ అనేది మీరు మిక్స్డ్ పెట్టుకోవాలి. ఇప్పుడు @HESH మహేష్ 123. సో ఇక్కడ చూడండి, నేను అన్ని మిక్స్డ్ పాస్వర్డ్ పెట్టాను. సో ఈ విధంగా మీరు కూడా పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఇక్కడ స్పాన్సర్ డీటెయిల్ దగ్గర మీ స్పాన్సర్ కోడ్ ఎంటర్ చేయండి, ZP700032. నేను నా కోడ్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ మీరు రిజిస్టర్ నౌ క్రియేట్ అని ఉంది చూడండి. ఇక్కడ ఈ బాక్స్ పైన టిక్ చేసి క్రియేట్ అకౌంట్ అని కొట్టండి. మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ మీ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మొబైల్ నెంబర్ పెట్టుకున్నారో ఆ మొబైల్ నెంబరు, ఇక్కడ మీరు ఏదైతే 6 డిజిట్స్ పాస్వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా మహేష్ HESH 123. సో ఈ విధంగా నేను పాస్వర్డ్ పెట్టాను కదా 6 డిజిట్స్. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ నంబర్ ఎంటర్ చేయండి. అండ్ తర్వాత లాగిన్ అని కొట్టండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ అకౌంట్ అనేది లాగిన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది, మనీ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ యాడ్ ఫండ్ అని చూడండి. ఇక్కడ యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ 1800 రూపీస్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ యూపీఐ అని అడుగుతుంది. ఇక్కడ అగ్రీ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ కొట్టిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది చూడండి, పే యూజింగ్ పేమెంట్ గెట్వే అని ఉంది. సో దాన్ని యూజ్ చేయండి. అండ్ ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది. సో ఇక్కడ స్కాన్ క్యూఆర్ని యూజ్ చేయండి. స్కాన్ క్యూఆర్, ఇక్కడ షో క్యూఆర్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేయగానే క్యూఆర్ వస్తుంది. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ప్లే స్టోరు, గూగుల్ పే, ఫోన్పే, ఎనీ పే ద్వారా మీరు జెడ్ పేలో మనీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఆ మనీ అయితే యాడ్ చేసుకొని పెట్టుకోండి. సో తర్వాత అకౌంట్ ఎలా తీయాలో నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఐడి తీసుకోవడం. అది ఎలా అంటే ఇక్కడ షాప్ ఉంది కదండి చూడండి, హోమ్ మై బిజినెస్ షాప్ అకౌంట్ అని ఉంది. షాప్ పైన క్లిక్ చేయాలి. ఈ షాప్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్రెడీ జెడ్ పే యూజర్స్ అయితే మీరు జెడ్ మనీ పైన క్లిక్ చేయాలి. లేదు వేరే యూజర్స్ అయితే ప్రైమ్, సూపర్ ప్రైమ్ తీసుకొని వాళ్ళైతే ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ప్రైమ్ అనుకుంటే ప్రైమ్ పైన క్లిక్ చేయాలి. మీ సెల్ఫ్ అయితే మీరు ఇక్కడ యాడ్ కార్డు కొట్టాలి. మీ సొంతగా మీరు తీసుకున్నారనుకుంటే, ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు. కానీ వేరే వాళ్ళైతే తీసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ వేరే వాళ్ళకు మీరు అకౌంట్ తీయాలంటే గిఫ్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు యాడ్ కార్డ్ పైన క్లిక్ చేయాలి. మీరు ఒకవేళ మీరు వేరే వాళ్ళకి తీసుకుంటే గిఫ్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గిఫ్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనము వాళ్ళ ఐడి నెంబర్ అయితే ఎంటర్ చేస్తాం. ఇక్కడ చూడండి ఐడి నెంబర్ వచ్చేసింది. ఇక్కడ మనకు ప్లేస్ ఆర్డర్ అనేది అయితే వచ్చేసింది, గిఫ్ట్ వచ్చేసింది. ఇక్కడ ప్లేస్ ఆర్డర్ కొట్టండి. ప్లేస్ ఆర్డర్ కొట్టిన తర్వాత ఇక్కడ పేమెంట్ అని అడుగుతుంది. సో పేమెంట్ మనం కొట్టేస్తాం. పేమెంట్ కొట్టేసరికి ఇక్కడ పేమెంట్ విత్ ఫండ్ వ్యాలెట్ అని అడిగింది. ఆల్రెడీ ఫండ్ వ్యాలెట్లో మనీ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం మన సీక్రెట్ 6 డిజిట్స్ ఎంటర్ చేయగానే మన ఐడి అనేది యాక్టివేషన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి చూపిస్తుంది మనకు.